చాలా హ్యాపీగా ఉంది మామ్. ఫైనల్లీ గౌతమ్ని పెళ్లి చేసుకోవాలన్న నా ఆశ కొద్ది రోజుల్లో తీరిపోతుంది. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది బేబీ. గౌతమ్ దక్కకపోతే ఎక్కడ నువ్వు పిచ్చిదాని అయిపోతావోనని, నీ ప్రాణాలు తీసుకుంటావని చాలా భయపడ్డాను. అందరూ నాకు పిచ్చి అనుకున్నా నేను గౌతమ్ మీద ఆశ వదులుకోలేదు మామ్. గౌతమ్ దక్కే వరకు నేను చావను. చివరికి నీ ప్రేమే గెలిచింది అదితి. నువ్వు కోరుకున్న గౌతమ్ నీ భర్త కాబోతున్నాడు. అహల్య రాకపోతే అచ్చం అహల్యలాగా ఉండే మీరాతో గౌతమ్ అడ్జస్ట్ అవుతాడేమోనని నేను చాలా టెన్షన్ పడ్డాను మామ్. థ్యాంక్ గాడ్ అది అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళబోతోంది. ఎస్ అదితి, మనకి ఆ మీరా దరిద్రం కూడా వదిలిపోతుంది. అంతా మంచి జరుగుతుంది. మరీ అంత ఆనందపడిపోకండి అత్తయ్య. మంచి జరుగుతుంది మీకు కాదు, మీరా నర్స్కి. ఏం బాగుతున్నావే? మీరాకి మంచి జరగడం ఏంటి? మీకొక విషయం తెలుసా అత్తయ్య? కిందాకే మా అన్నయ్య స్టేషన్కి వెళ్ళి మీరాని బెయిల్ మీద విడిపించుకుని ఇంటికి తీసుకొచ్చేశాడంట. ఆ మీరాకి పోలీసులు అలా ఎలా బెయిల్ ఇచ్చి వదిలేశారు? మా అన్నయ్య తలుచుకుంటే ఏమైనా చేయగలడని మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది కదా. ఇప్పుడు మీకు ఇంకొక విషయం తెలుసా? ఇక నుంచి నర్సు మీరా పర్మనెంట్ గా ఆ ఇంట్లోనే ఉంటుందట. అది మీ ఇంట్లో ఉండడం ఏంటి? అది మా అన్నయ్య ఇష్టం అత్తయ్య. సో మీరా నర్స్ వచ్చేసింది కాబట్టి మా అన్నయ్య మీరా నర్స్ కలిసి అహల్య వదిన ఎక్కడుందో కనిపెడతారు. అహల్య వదిన్ని ఇంటికి తీసుకొస్తారు. అప్పుడు నీకు అన్నయ్యకి పెళ్లి జరగదు కదా అదితి. ఆ అహల్య ఎప్పటికీ తిరిగి రాదు. నాకు గౌతమ్కి పెళ్లి జరుగుతుంది. ఇలా అంటున్నానని ఏమనుకోక అదితి. నువ్వు అనవసరంగా మా అన్నయ్య మీద ఆశపడుతున్నావు. మా అన్నయ్యని వదిన్ని విడదీయాలని చూస్తున్నావు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? అదితిని గౌతమ్ని విడదీసింది ఆ అహల్య. అదితి వాళ్ళని విడదీసిందంటావేంటి? మీకు కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అత్తయ్య, ఏమనుకోకండి. కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు. ఏయ్, ఏంటే నీ ఉద్దేశం? అసలు ఏం వాగుతున్నావు నువ్వు? నేను నా భర్తతో కాపురం చేసుకోకుండా నన్ను నా భర్తని విడదీశారు. నన్ను చీటికి మటికి అవమానిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. మీరు మాత్రం సంతోషంగా ఉండాలనుకుంటున్నారు. ఇది ఎలాంటి న్యాయం అత్తయ్య? అందుకే చెప్పాను, కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు అని. మా అహల్య వదిన ఎక్కడున్నా సరే తిరిగి వస్తుంది. మా అన్నయ్య వదిన కలిసిపోతారు. ఫోన్ చేసినా గట్టిగా అరిచినా ట్రిగ్గర్ నొక్కుతాను, తలకాయ పేలిపోతుంది. జాగ్రత్తగా నేను చెప్పేది విను. నీకు ఫోన్ చేసి బెదిరిస్తున్న ఆ అపరిచిత వ్యక్తి ఎవరో కాదు, ఆ మాస్క్ మ్యాన్ నేనే. మీ ఇంట్లో ఇందిరాకి సంబంధించిన ఒక బాక్స్ ఉంది కదా, అది మర్యాదగా ఈ రాత్రికే తీసుకొచ్చి నేను చెప్పిన ప్లేస్లో ఇవ్వాలి. అలా బాక్స్ తీసుకురాలేదనుకో, నా గురించి తెలుసు కదా, నాకు ఆల్రెడీ టెర్రరిస్టులతో సంబంధాలున్నాయి. వాళ్ళ దగ్గర బాంబులు కూడా ఉన్నాయి. ఓ 2 బాంబులు తెచ్చి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ లేపేస్తాను. నేను చెప్పింది చేస్తానా చేయనా అని నువ్వు డౌట్ పడొద్దు. నా గురించి నీకు బాగా తెలుసు. ఒక్కసారి గౌతమ్ గాన్ని చావు అంచుల దాకా తీసుకువెళ్ళిన వాణ్ణి. ఈసారి ఇంట్లో వాళ్ళందరినీ లేపేస్తాను. వద్దు వద్దు, ఇంట్లో వాళ్ళని ఏం చెయ్యొద్దు. ఈ ఇంట్లో వాళ్ళు సేఫ్గా ఉండాలంటే ఆ బాక్స్ ఎక్కడుందో వెతికి నేను చెప్పిన ప్లేస్కి తీసుకురావాలి. ఎవరతను? అది బాక్స్. చూడు, అహల్య గారు ఎవరితో మాట్లాడుతున్నారు? ఆ బాక్స్ ఎక్కడుందో నాకు తెలీదు, నేను తీసుకురాలేను, ఇలాంటి మాటలు చెప్పకు. అలా చెప్తే అందరూ చస్తారు. ఇది నువ్వు బాక్స్ తీసుకురావాల్సిన అడ్రస్.
చెప్పాను కదా, నేను నీకు ఫోన్ చేయను. ఆ అడ్రస్కి ఈ రాత్రికే బాక్స్ తీసుకొచ్చాయి. ఈ రాత్రికా? ఈ రాత్రి కంటే తీసుకురావడం చాలా కష్టం. నాకు ఒక వారం టైం ఇవ్వండి. వారం కాదు, 3 రోజులే ఇస్తాను. ఈ లోపు బాక్స్ ఆ అడ్రస్కి తీసుకురావాలి. థ్యాంక్స్ అండి. ఇదేంటి? స్వీట్ బాక్స్. నీకోసం ఈ పూలు కూడా తెచ్చాను. ఏంటండి ఒక్కసారిగా మీలో ఇంత మార్పు వచ్చింది? ఎన్నడూ లేనిది నా కోసం ఈరోజు చీర, పూలు, స్వీట్స్ తీసుకొచ్చారు. నాకు జ్ఞానోదయం అయిందిలే. జ్ఞానోదయమా? ఎక్కడ? బోధి చెట్టు కింద బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్ట? కాదు, రోడ్డు మీద నర్స్ మీరా గారు నాకు బ్రెయిన్ వాష్ చేశారు. ఎవరు? మా అహల్య వదినలాగా ఉందే ఆ నర్సు మీరా గారా? అవును, ఆవిడే. తన మాటల వల్ల నాలో రియలైజేషన్ వచ్చింది. ఇక నుంచి మన మధ్య ఎటువంటి దూరాలు వద్దు శ్రావ్య. మనం కలిసి హ్యాపీగా ఉందాం. నువ్వు త్వరగా వెళ్ళి ఈ చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకుని వచ్చాయి.